హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వార్ గేమింగ్. అన్న ఆగండి, ఏంటి వాయిస్ వేరేలా ఉంది అని వెళ్ళిపోబాకండి. ఇదిగా నా వాయిస్, కాకపోతే కొంచెం మార్చా అంతే. అంటే ఆ వాయిస్ నాకే కొంచెం చిరాకుగా అనిపించి, ఓకేనా? ఏమనుకోబాకండి. ఇదిగా నా రియల్ వాయిస్ ఏం కాదు, మీకు ఇచ్చేస్తా అనుకోబాకండి. అప్పుడే నా రియల్ వాయిస్, ఇంకా చాలా టైం ఉంది నా రియల్ వాయిస్కి, ఓకేనా అన్న? ఏమనుకోబాకండి. ఈరోజైతే మనము ఒక ర్యాండమ్ గాన్ని అయితే గెలికేసాను. వాడు గెలికేటప్పుడు మాత్రం తీద్దాం అనుకున్నా, కానీ మర్చిపోయాను నేను, అందుకని తీయలేదు. కానీ ఇప్పుడు వాడితో గేమ్ ఆడతాగా, అప్పుడు చూపిస్తా. ఏంటి ఆడ అకౌంట్ ఇంకా రాలా? నాకు తెలిసి ప్రిపేర్ అవుతున్నాడు అనుకుంటున్నా. సర్లేండి, ఏమైంది ఎంత ప్రిపేర్ అయినా మనం చేసే పని ఎంత స్పీడ్గా అయిపోద్దో మీకు కానీ తెలుసు కదా. ఇంకెందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో, ఓకేనా? స్టార్ట్ చేసేద్దాం పదండి. వాడెవడో కాదన్నా, ఇంతవరకు ఆడని చూడండి. రూమ్ కార్డ్స్ సాయి @ అని పేరుంది. వాడితోనే మళ్ళీ ఆడుతున్నాం. ఇంకో రూమ్ కార్డు వాడుండి, అరే నేను గెలవలేదురా, ఏదో ఒకటి చేయాలి, నేను ఖచ్చితంగా గెలుస్తా ఈసారి అన్నాడు. ఇంకా సర్లే అని నేను కానీ ఇంకా ఆడేస్తున్నా, మనకి వీడియో పెట్టుకోవడానికి ఛాన్స్ దొరుకుద్ది కదా అని. ఏమన్నా చేశాడా అయ్యా ఈ ఫ్యాక్టరీని? నాశనం చేయలేదు ఈసారి అన్న, చాలు. మ్యాప్ని బాగా చేశాడు. ఓకే, వాడు ఎక్కడుంటాడో ఏముంది, బయట కొంచెం తిరిగిపోదాం. వచ్చాడు, లోపలికి వచ్చేసాడు. వద్దండి, ఇరగ్గొట్టి కానీ కానొస్తుంది. అదంతా ఇరగ్గొట్టేస్తాడు వచ్చేటప్పుడు, అందుకే వాడిని గుర్తుపట్టడానికి అంత బాగుంటుంది, ఈజీగా గుర్తుపట్టదు. వెనకాల ఉన్నాడు. ఇక్కడ స్కైప్ తీసుకుందాం. పండి డౌన్లోడ్ చేయలేదయ్యా ఈ స్కైప్ది, కొత్త అప్డేట్ కదా. ఈ అప్డేట్ మీద కానీ వీడియో వస్తుందిలేండి, బాధపడబాకండి. తొందరలోనే వచ్చేస్తుంది అప్డేట్ వీడియో, మన ఛానల్లోనే వచ్చేది. ఓకే, పెడితే ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాడు. అమ్మో, ఒరిని వాడేస్తున్నాడు అయ్యా. ఏంటిది ఇప్పుడు దొరికేది? కాళ్ళు చూపిస్తావారా నాకు? చూసారా, అట్లుంటుంది మినిమం మనం గేమ్ ఆడితే కదా. ఓకే, హ్యాంగర్ అయితే వచ్చేసింది. నాకు దీంట్లో అయితే అంతగా చేంజెస్ ఏం కనిపించట్లా. పాత హ్యాంగర్నే ఇక్కడ కానీ కట్ అండ్ పేస్ట్ చేశాడు అంతే. ఎందుకో సర్లేండి, మనం M1XX7తో కొడదాం హెడ్ షాట్. ఇప్పుడు 1 టాప్ అట్లా లాగేస్తే M1XX7తో M1014 కంటే బాగా వస్తుంది తెలుసా. అది సౌండ్ ఉంటుంది చూడండి, సాటిస్ఫైయింగ్ ఉంటుంది. ఈ స్కైప్కి ఆ స్కిన్ సూపర్ ఉంటుంది అయ్యా, నాకు అదే బాగా ఇష్టం. ఈ నార్మల్ స్కైప్ ఉంటుంది, ఎందుకు యానిమేషన్ ఉండదు, ఏముండదు. అదే దానికైతే సూపర్ ఉంటుంది యానిమేషన్ కానీ. సర్లేండి, ఏం చేస్తాం, తర్వాత డౌన్లోడ్ చేసుకుందాం. ఆడేటప్పుడు అది డౌన్లోడ్ చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు రూమ్కి అట్లా వచ్చానో లేదో చాలా రోజుల తర్వాత అప్డేట్ అయ్యాక వెంటనే వచ్చేసాడు, ఆడదాం రా అని. ఇంకా ఏం చూసుకోవాలండి. 1 టాప్ మిస్ అయింది. ఏందుడు కప్పలా ఎగురుతున్నాడు, వీడిని వదలకూడదు. ఇప్పుడు వెళ్దాం పాండి మీదకి. ఇటు వచ్చావా అన్న, ఇప్పుడు వచ్చావు? సడన్ షాకులు ఇస్తావు, ఇస్తాడయ్యా. ఇంకా సుండుంటే మనం పైలో మళ్ళీ ఇటుగానే వచ్చినాడు. అయ్యా, వీడు గట్టిగానే ఆడుతున్నాడు. చూసుకొని ఆడదాం. చూసుకొని ఆడేదేముంది, మెడికిట్ వేసుకొని మళ్ళీ ఉరకడమే ఆడి పైకి రష్. కొంచెం ఆగి వెళ్దాం. ఓకే, ఈ పాటికి వాడు మెడికిట్ వేసేసి ఉంటాడు. ఇంకా దూరేద్దాం పాండి గువాలు వేసుకుంటూ. వచ్చేస్తున్నాడయ్యా, వదిలట్లేదు మనల్ని అసలు. ఏమైద్ది వంట? అబ్బాది 1 టాప్ అయ్యా, ఏంది ఫోన్ చేయలా? మరి ఇంత దారుణమా అయ్యా? అసలు నీకంతా తిరిగిపోదాం వాడి మీదకి. ఇప్పుడు అటు నుంచి పోతే ఎక్కేస్తాడు మన మీదకి. చూస్తాడు.
సెకండ్ కనెక్ట్ కాల. డేంజర్లోకి వెళ్తాము, ఆగండి. ఓకే, ఇక్కడ మెడికిట్ వేసేంత టైం ఉంటుందా? అనుకున్నా వీడు సైడ్లు తిరుగుతున్నాడయ్యా. సర్లేండి, ఏం కాదు. ఇప్పుడు ఒక్క రౌండేగా ఇచ్చింది. అసలు నాకు మాట్లాడలేకపోతున్నా వాడు అట్లా కొట్టేసరికి. సర్లేండి, ఒక్క రౌండేగా. మనం మళ్ళా M1W7 తీసుకుందాం. M4A1 తీసుకుందామా? వద్దులేండి, ఏకే తీద్దామా? ఏకే తగులుద్దో తగలదో అని డౌట్గా ఉంది. సర్లేండి, తీసేద్దాం. ఇంకా స్టైల్గా ఉంటుంది. మనకి స్కిన్ ఏం లేదులేండి, డ్రాకో లాంటివి, జస్ట్ నార్మల్. కానీ నార్మల్ ఏకైనా కానీ తగులుద్ది. కానీ కొన్నిసార్లు చెప్పలేం. ఇంకా అది ఏంది, కంట్రోల్స్ కొంచెం చేంజ్ అయినట్లు అనిపిస్తుంది నాకైతే. కంట్రోల్స్ చేంజ్ చేద్దామంటే నేను ఫస్ట్ మ్యాచ్ ఇది ఇంగాడని. ఓకే, అబ్బా సూపర్. నాకు అసలు తగలలేదు. వీడు కానీ మనలాని ఓరిని పెట్టుకుని సాగుతుంది. గుల్గువాల్ అంటే బాగానే పడ్డది ఆడికి. తొందరగా వెళ్దాం పండుకొని. అరే షీట్, వీడు మొత్తం వేస్తాడు ఇటు. అట్నుంచి తిరిగి వెళ్ళి కొట్టేద్దాం వాడిని. ముందు 2 నిమిషాలు పని. తొందరగా వెళ్దాం పండి. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదన్నా. నీకోసం కష్టపడి వీడియో పెడుతున్నా. అన్నున్నాడు. అయ్యా ఏంది ఈడు చిన్న బొక్కలో చూసుకొచ్చాడు. అరే గ్లూ వాళ్ళు వేసే టైం కానీ ఇలా సడన్గా వచ్చాడు. సర్లే, నెక్స్ట్ రౌండ్ ఇది ఎట్లన్నా బూయా కొట్టాల్సిందే. వీడిని వదలకూడదు. ఇంకెక్కువ ఇచ్చామంటే ఎక్కువ రౌండ్లు ఇవ్వకూడదు, మరి బాగోదు. ఒకేసారితో UMP తీసుకుందాం. ఒక్కో రౌండ్ ఒక్కొక్కటి వాడదాం. ఏది బాగా వస్తే అది వాడేద్దాం, ఓకేనా? ఓకే, సూపర్. UMPలో బెస్ట్ ఏంటంటే 70 బుల్లెట్లు అయ్యా. వాడు ముందోడు ఒక 40 కాలుస్తాడు. ఏ గన్ తెచ్చుకున్నా 40 కాల్చంగానే ఇంకా ఇక్కడ బుల్లెట్లు అయిపోతాయి మ్యాగజైన్లో. వాడు రీలోడ్ చేయాలి. ఇది P90 అట్లా కాదుగా, కొడతానే ఉండొచ్చు హాయిగా, బాగుంది. ఓకే, హెడ్ షాట్ తగిలింది, సూపర్. వీడికి నాకు P90 తెయ్యాలని లేదు. ఎట్లన్నా M1W7తో 1 ట్యాబ్ కాదులేండి, 1 ట్యాబ్ యాడ్ ఇస్తాం మనం. హెడ్ షాట్కి ట్రై చేయాలి. ఓకే, వాడు అటున్నాడు. మనం ఇటు సైడ్ నుంచి వెళ్ళి కొట్టేద్దాం. అరే వీడు ఇంకా రాలేదేంటి ఇటు. సర్లేండి, ఆడ లూట్ చేసుకొని వచ్చాడు అన్నొచ్చాడు. అబ్బా 45-21 అంట. ఎట్లానే ఇంక ఇట్లాగైతే M8 ఉంది. వా, హెడ్ షాట్ అయితే తగిలింది. సూపర్ హెడ్ షాట్ అయితే వచ్చేసింది అన్న. నేనైతే అది బాడీ ఇస్తాడు అనుకున్నా, కానీ మనం లక్కీ పర్సన్ లాస్ట్లో హెడ్ షాట్ కొట్టేసాం దిగంగానే. అసలు ఇంతాక 1 ట్యాబ్ ఎందుకు ఇయ్యలేదో, అసలు అది కౌంట్ చేశాడో చేయలేదో కనీసం. ఏందన్న ఇద్దరిది దగ్గర ఈక్వల్గానే ఉంది, 1000స్లోనే. అంతేలే, బాగానే ఆడాంగా ఇద్దరం, అట్లా కాకుండా. 4 రౌండ్లు అయిపోయిందంటన్నా అప్పుడే. ఈ రూమ్ కార్డ్ కానీ మనమే క్రియేట్ చేసింది. వాడు అడిగాడు, మనం చేసేసాం. వాడు ఎన్ని రూమ్ కార్డులు పెట్టమంటే అన్ని రూమ్ కార్డులు ఆడతానన్నా, ఓకేనా? చిన్న డెవలప్ అవుదాం మనం కానీ. వీడి వల్ల గేమ్ ప్లే వస్తే మంచిదేగా మనకు కానీ. ఎవర్రా నువ్వు? ఎంత బాగా కొట్టాం. ఏదో ఊరికే చేశారు సౌండ్. మళ్ళీ మీరు కామెంట్లలో ఏంటన్నా అది అని అనబాకండి. అన్నాగా అన్నంత మూడని పిలవనిలే అన్న. నాకు ఇంకా 12 ఏళ్ళే, పెద్దోడిని కాదు నేను, ఇంకా చిన్నపిల్లోని. కానీ నా ఐడెంటిటీ చెప్పండి మీకు, అస్సలు చెప్పండి మీకు మాత్రం, ఓకేనా? ఓకే,
వాడినైతే మనం సాయి అని పెట్టుకుందాం పేరు. ఇంకా మష్రూమ్స్ కొనుక్కొని అటాక్కి వెళ్ళిపోదాం. 2 సెకండ్లేగా మిగిలింది. ఇది MVP మాత్రం సూపర్ చేశాడయ్యా. MVP బ్యాడ్జ్లా వస్తుంది తలపైన గెలిచిన వెంబటే. ఓడిపోయినా కానీ ఇస్తాడా బ్లూ బ్యాడ్జ్? ఓడిపోతే ఎందుకు ఇస్తాడులే, పక్క పోయి ఆడుకోమంటాడు. కానీ మన ఫ్రీ ఫైర్ వాడు మనకంటే కకృతిలో ఉంటాడు. ఏమనుకున్నారు, రోజు కొంతమంది టాప్అప్లు చేసినా కానీ ఆ కకృతిలో ఉంటాడు చూడు. హ్యాట్స్ ఆఫ్ రా ఫ్రీ ఫైర్ వాడు అంటే. ఓకే, వీడేందో మనం వదిలేయం కానీ వాడేస్తాడు. ఏందో ఈడసలు మనం వరినే సాకేస్తే వాడి మీద వాడేస్తున్నాడు. OP42 అయ్యా, ఇది కానీ హిట్ షాట్ అంటయ్యా. మనకి లక్ ఉంది గాయస్. లేదంటే హెడ్ షాట్లు మనం అసలుకే ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం యూట్యూబ్. అప్పుడే 1 ట్యాబ్లు ఎక్కడ కొట్టగలుగుతాం మనమైనా? మీరే చెప్పండి. మన కేకేకి ఇదే ఉంది స్కిన్. మన కాడేం డ్రాకో ఏం లేదు. నార్మల్ స్టార్టింగ్ అప్పుడు ఇస్తారుగా ఏకేకి, ఆ స్కిన్నే మన కాడ ఉంది. మనమేమో అప్పుడే టాప్అప్లు చేయించాను, స్థాయికి ఎదగలేదులేండి. అసలు నేనైతే టాప్అప్పే చేయించానయ్యా. ఎప్పుడన్నా ఇంకా మీకు గివ్ అవేస్ అట్లాంటివి ఇవ్వాలి అన్నప్పుడు చేయిస్తా, ఓకేనా? ఫస్ట్ మనకి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తే అప్పుడు చూద్దాంలేండి ఆ విషయాలన్నీ. వచ్చాడయ్యా, కరెక్ట్గా వస్తాడు. మనం గివాలేసి వెళ్దామన్నాం, వెళ్ళిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు. ఏం చేద్దాం ఇప్పుడు? పైకి వెళ్తే చికాకు కొట్టేస్తాడు. ఈ నుంచి వెళ్ళలేము కదా. ఇదివరకు ట్రిక్కులు ఉండేవి, అక్కడి నుంచి గ్లూవాల్ వేసుకొని కానీ వెళ్ళిపోవచ్చు పైకి. కానీ ఇప్పుడు అవి పని చేస్తే పని చేయవు, టైం వేస్ట్ అని. మళ్ళా అలా ఏందన్నా దాన్ని మళ్ళా రా అన్న, ఒక్కసారి అట్లా రా, అట్లా వచ్చిపోరాదు ఒకసారి రారా కిందకి. నడువుట్టి సడన్గా వెళ్ళి కాల్చాం, కానీ ఒక్కటి కానీ కనెక్ట్ కాల. సర్లేండి, వాడికి మాత్రం దడ పుట్టిందయ్యా బాగా. దడ పుట్టిస్తాం మనం. దడ పుట్టడం ఏంటి? వాడైతే ఏం లేడు, అదైతే క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ పైకి వెళ్దామా? సడన్ సర్ప్రైజ్ ఇద్దాం. ఓకే, ఇక్కడైతే లేడు. వెయిట్ చేద్దామా 2 సెకండ్లు? వాడు వచ్చాడు, అట్లా లేడులేండి. రారే తొందరగా, ఈడ వెయిట్ చేద్దాం పాండే. అరే లేడు, జోన్ వస్తుందిగా నీరు రావట్లా. వేస్ట్ గాడు ఏందో, వేస్ట్ గాడు రాదులేండి, వాడు కానీ మన ఫ్రెండే. ఏంటి రావట్లా? వచ్చాడు, అట్లా లేడులేండి. అన్నా పైకి ఎప్పుడు వెళ్ళావన్నా తెలియకుండా? అయ్యయ్యో, ఎంత తప్పు జరిగిపోయింది. నుంచి దిగడానికే లేదు, దిగలేదు. అయితే మా అబ్బా హెడ్ షాట్ తగిలింది అయ్యా. దిగడానికి లేదా ఈడ? ఇట్లాంటివి అన్నీ చేస్తాడు టీచర్. ఏదోవరకు అక్కడి నుంచి కానీ దూకొచ్చు, బాగుండేది అప్పుడు. ఇట్లాగా దూకి అరే గ్లూ వాల్స్ పడట్లేదు. వాడేమో సోనియా పెట్టుకున్నాడు. ఆ సోనియా ఎప్పుడు ఒక్కసారి వర్క్ అవుద్దా అంటే కాదు, ప్రతిసారి ఆడికైతే వర్క్ అవుతుంది. మనకి ఎప్పుడు ఒక్కసారి పెట్టుకున్నా అప్పుడు కానీ వర్క్ కాదు సోనియా. ఓ కోపం వస్తుంది ఇట్లాంటి అన్ని గ్లిచ్లు అయితే. బండి సౌండ్లు అన్నీ వస్తున్నాయి రికార్డింగ్లోకి. ఈ బండ్లను బ్యాన్ చేసి పడేయాలి. వీటి వల్ల పొల్యూషన్ ఒకటి, సౌండ్ పొల్యూషన్ ఒకటి. కానీ మన కాడ ఉండాలి బండ్లు, మనం మళ్ళీ వెళ్ళొద్దు వేరే చోట్లకి. మళ్ళీ వెళ్ళకపోతే చాలా కష్టమైపోద్ది మనతో. ఇక్కడ ఆడో కాడు ఉంటాడు. సరే ఫస్ట్ డ్రాప్ కాడికి వెళ్దాం. ఆడే కానొస్తాడు ఎక్కడ. అరే యార్ ఇక్కడేం లేడంటాడు. డ్రాప్ కాడు ఉంటాడన్న ఎప్పుడు. సర్లే డ్రాప్లో UAV ఇస్తారు, దానికి ఎత్తుక్కుంది. M1AA7X అజ్జాలు అంటే గెలవడానికి పనికి వస్తుంది. M1AA7 కన్నా M1AA7X అయితే దానికి 3 బుల్లెట్లు, మళ్ళీ ఎక్కువ
గట్టిగా తగులుతుంది. వన్స్ తగిలిందంటే లేవడానికి చాలా టైం పడుతుంది. ఓకే, వాడిని జోన్ కాడిపోతుండు పిచ్చోడు. అన్న అన్న వద్దన్నా, అన్న వద్దన్నా. పెద్ద స్కెచ్ చేసావుగా అన్న నా మీద. వద్దన్నా ప్లీజ్ అన్న, వదిలేయన్నా. నేను వదిలేసేది అనుకుంటాడేమాడు. అరే ఏంటి రాటు వెళ్ళిపోతున్నావు? నువ్వు ఫైట్ కోసం ఏమో నేను M1W7 పట్టుకుంటే ఏడు ఎవరికి ఇక్కడేం కనిపించాలా? ఈడ ఏమీ లేడు. ఎక్కడ? అరే యార్ వెనక నుంచి వచ్చి కొట్టాడు ఇంటి ఏడు. అసలు ఏందో వీడికి లాస్ట్లో మాత్రం అట్లట్లేవు కొడతాం. మీరు దిమిడి అయిపోవాలి. అసలు ఏందో ఈడు వెనక నుంచి వచ్చి కొడతారు. అసలు అట్లాంటివి చేస్తే కాదన్నా కోపం వచ్చేది. వెనక నుంచి వచ్చి కొట్టడం ఏంది? నేను ఒక్కసారి వెనక నుంచి కొట్టానా? ముందు నుంచే ఆడుతున్నాగా, ఆడు వెనక నుంచి రావడం. సర్లేండి ఏదో కొట్టేశాడుగా. నేను కానీ గ్లూవాల్ చేతితో పట్టుకోకుండా బాన్ ఫైర్ పట్టుకున్నా చూడండి. అట్లుంటుంది ఇట్లా ఆడితే. ఏం చేద్దాం? నాకు తెలిసి పైకి ఎక్కుండడు. ఎక్కుంటే ఇంకేం చేయలేం. నమ్మకం ఏదో వాడు ఎక్కుండడు అని. నమ్మకాన్ని ఉంచుతాడో ఉంచలేదు. నమ్మకాలు లేవు వాడి. అరే హెడ్ కనెక్ట్ అవ్వదు. ఓకే, అన్న కానీ పెద్దగానే ప్లానింగ్ చేశాడు కానీ పనికిరాదు. ఓకే అబ్బా 53 పడ్డది. అరే యార్ కనెక్ట్ అవ్వదేంది ఇది? సర్లేండి ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. ఇప్పుడు అస్సలు వదలనా అన్నీ. ఏంటి అబ్బాయిడు గట్టిగానే వేస్తున్నాడే. మరీ బయటకు వచ్చేసానయ్యా. వాడు హెడ్ షాట్ కొట్టేసాడు స్కోప్ వేసి. సర్లేండి ఇప్పుడు జాగ్రత్తగా ఆడదాం. ఇంకా ఈ రౌండ్స్ అన్నీ పోగొట్టుకుంటా పోతే ఇంకా మనకి ఏం దొరకదు ఆడడానికి. జాగ్రత్తగా ఆడాలి ఇంకా. ఓకే, థామ్సన్ తీసుకుందాం. షార్టే తీసుకుంటున్నా అనుకోవాకండి. ఇంకొకటి డెజర్ట్ ఈగల్ ఉందిగా, ఆ గన్తో ఏదో ఒకటి కానిచ్చేయచ్చు దూరం నుంచి. మనం 1 ట్యాబ్లేం కొట్టనులేండి, మనకంత సీన్ లేదు. ఏదో కనెక్ట్ అయితే కొట్టేస్తా, ట్రై చేస్తా. కనెక్ట్ కాకపోతే చెప్పలేం. ఓకే, వస్తున్నాడు అన్న. ఆహా చూస్తాడు. కనెక్ట్ కాదు, మనం ఫస్ట్ బుల్లెట్ కొడితే. అదే వాళ్ళు ఇట్లా ఫస్ట్ బుల్లెట్ కొడితే హెడ్ షాట్ అని పడుతుంది. అన్నగా నొరినేసాడు. ఇక్కడ నేను చేస్తున్న తప్పు ఏంటంటే వాడు నొరినేసినప్పుడు నేను కాలుస్తున్నా, అందుకు వాడు అడ్వాంటేజ్ తీసుకుంటున్నా. మరి చాలు గురు, అమ్మయ్యా ఏదో ఒకటి గెలిచేసాం రౌండ్. ఓకే నెక్స్ట్ రౌండ్. వావ్, మనకైతే CR7 క్యారెక్టర్ కానీ ఇచ్చాడు, అంటే స్కిల్ ఇచ్చాడు. ఐ మీన్ రొనాల్డో. నాకు తెలుసా అసలు మీకు? రొనాల్డో నాకు తెలిసి ఇప్పటికీ 2 నెలలు 10 రోజులు కానీ వాళ్ళు అప్పుడే 60 మిలియన్ అంటన్నా. అట్లా నాకు కానీ వస్తే ఎంత బాగుంటుంది. కానీ ఆశకి హద్దు ఉండాలి కదా. రొనాల్డో అంటే క్రికెట్ ప్లేయరు, చాలామంది ఫ్యాన్స్, ఫ్యాన్ బేసు, అదంతా అన్నది వేరేలేండి. అస్సలు ఏమన్నా కనెక్ట్ కాకుండా ఉంటుందా ఇది? మనకు అసలు కనెక్ట్ అయ్యి సావే. ఇట్లాంటి 32 అంట. నేనేమో వాడిని కొట్టేద్దామనుకున్నాను. ఈ గన్నులేమో కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇస్తాను కాకుండా. అబ్బా కరెక్ట్ 1 సెకండ్ ఆగుంటే వాడు అయిపోయేటోడు. గ్లూ వాలేస్తాడు. నేను ఇప్పుడు చూస్తాను, ఇప్పుడు దింపే సూపర్ అయిపోయాయి. ఓకే మనమైతే 6 రౌండ్స్ కొట్టేసాం.
ఇంకొక రౌండ్ అన్న. ఈ రౌండ్ ఎట్లాగన్నా గెలిస్తే ఇంకా చాలు, ఈ మ్యాచ్ గెలిచేయచ్చు. హాయిగా పడుకుంటా పోయి. అర్ధరాత్రి పిలిచాడు ఆడదాం రా అని. నాకేమో ఇంకా నిద్ర వస్తుంది, అయినా కానీ ఆడుతున్నా. ఏదో అయినా వీడియో పెట్టుకోవడానికి పనికి వస్తుంది లేండి. అర్ధరాత్రి అయితే ఏమి, ఎప్పుడైతేనేమి. బయట మా నాన్న వాళ్ళు టీవీ చూస్తా అంటే మా నాన్న మా అక్క వాళ్ళంతా, నేనుండి ఇక్కడ లోపలికి వచ్చి ఆడుతున్నా. అట్లుంటుంది మినిమం మనతోటి. ఇంత డెడికేషన్తో ఆడితే కానీ ఇట్లా అన్ను. అబ్బో ఈ డాడీ ఉన్నాడు అబ్బా. అసలు నాకు తెలిసి ఇంకా లోపలే ఉండుంటాడు అన్న. లోపల ఏం చేస్తున్నావురా నువ్వు? రే ఆడీడు ఎక్కడ్రా? అసలు లేడే ఈడు, అసలు ఇక్కడెక్కడా లేడు. ఏం చేద్దాం, నిన్నట్లాగన్నా చంపేయాలి. ఇలాంటి మళ్ళీ మనకి స్కెచ్ చేసేస్తాడుగా, మనకి మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. ఎందుకులే ఆడుంటే చంపేస్తాడు మళ్ళీ. ఇక్కడెక్కడ కనిపించట్లా, సడన్గా వస్తే వాడు అని. అదొక్కటే. అయినా ఎందుకు వస్తాడు ఆడ? 2 గ్లూవాలు వేసి దిగుదాం. ఇక్కడ ఎవడు లేడు ఇంకా. ఇక్కడ ఏమన్నా ఉన్నాడా? ఉన్నాడయ్యా ఈడ. బా 6 సెన్స్ ఏమన్నా పని చేస్తున్నా తయారు. ఏంద్రా నువ్వు బుల్లెట్ కాలుస్తానే ఉన్నావు? యాక్సిడెంట్లో వాడుతున్నావా ఏంటది? రే వదిలేరా నన్ను. అదేంది? నేను కవర్లోకి వెళ్ళా కదా, అయినట్లా కొట్టాడు ఆడు అసలు. బా అసలు ఇప్పుడు వీడి ముందుకు వెళ్ళడం కష్టం. ఈడ థామ్సన్ పట్టుకొని వచ్చేస్తున్నాడు, ఎక్కేస్తున్నాడు. ఏం చేద్దాం? ఐడియా, వాడిని జోన్లో పెట్టేద్దాం. ఓకే, వాడిని బాగా కొట్టేసి జోన్లో పెట్టేద్దాం. అప్పుడు ఉండాలి చూసుకోండి గ్లూవాల్ పడ్డదిరా అని చెప్పేస్తా వాడికి. ఓకే అన్నప్పుడే రాడు. మనం అటు ఇటు తిరిగి బాగా మనం బయటకు వస్తే అప్పుడు వస్తాడు అన్న. ఓ కాలుస్తా థామ్సన్తో. అదేగా ఇప్పుడు చేసింది. అసలు నాకు ఇంకా అర్థం కావట్లా, వాడు అట్లెట్లా కొట్టాడు. నేను అంతా సైడ్కి వెళ్ళిపోయి నుంచున్నా. కానీ ఏందో హ్యాక్ ఏమన్నా వాడొచ్చాడో లేదంటే మన ట్రిక్ వేసాడో ఏమో, లేదా మన ఫోన్ లాగే మనకు అట్లా కనిపించిందా, ఏం వచ్చిందో ఏమో. అన్న వచ్చాడు, దించకుండా ఉంటే చాలు. ఓకే M177X ఉంది, తీసేద్దాం. ఓకే రెండు యూఏవీలు చాలండి. వాడు ఎక్కడున్నాడని పొజిషన్ తెలుసుకోవడానికి మాత్రమే ఆ యూఏవీలు. ఇంకెందుకు మనకి వస్తే పోయేసాడయ్యా. 50 డ్యామేజ్ ఇస్తున్నాడు కానీ చంపట్లేదు. ఇట్లా చెయ్యకూడదురా, డ్యామేజ్ ఇస్తే చంపేయాలి. లేంటే నువ్వు బతావు, జోన్లో పెట్టి చంపేస్తా నిన్ను. బొచ్చులో థామ్సన్ పట్టుకొని వస్తుంటాడు అన్న ఈ పాటికి. అన్న థామ్సనే పట్టింది మళ్ళా. థామ్సన్ ఏముందిరా నీకు? అంత ఏముందిరా థామ్సన్లో? ధైర్యం ఉంటే డైరెక్ట్గా వచ్చి ఆడకుండా వన్ పేర్లు వేసుకొని పోయి. వాడు అట్టున్నాడు, మనల్ని జోన్లో పెడదాం అనుకుంటున్నాడే ఏందీడు? ఒరే నేను నీకు దొరకనురా, తెలుసుగా మనం ఏమంటామో ఇప్పుడు. కానీ నువ్వు ఇంత చేసావంటే అర్థం చేసుకోవాలి. ఏంది ఈడ గ్లూవాల్ వేసుకున్నాడు? ఓ థ్యాంక్ యూ, నాకు ఇస్తున్నావా నువ్వే? సూపర్. ఓకే గాయ్స్, లాస్ట్కి అయితే బూయా కొట్టేసాం అని జోన్లో ఇరికిద్దాం. ఏందో పొజిషన్, ఏం పొజిషన్ బాబు అది? ఏం సూపర్ వచ్చింది ఆ పొజిషన్. ఏదో 6 కిల్లులే, 2000 డ్యామేజ్. బో ఇంకొంచెం ఉండుంటే 3000 అయిపోయేది డ్యామేజ్. సర్లేండి, ఇంకా బయటకు వచ్చేద్దాం. అన్న ఏదో
ఓకే, వాడైతే ఇప్పుడు ఏమన్నాడో మీకు వినిపిలా, ఎందుకంటే ఆ సౌండ్ నేను తగ్గించేసా. వాడుండి నెక్స్ట్ మ్యాచ్ ఆడదాం, నేను ఇంకొన్ని వేసుకొస్తా, వాడితో ఆడదాము, వాడైతే నాతో బాగా ఆడతాడు, మేమిద్దరం ఆడతాం అంటున్నాడు. సర్లే ఏం కాదు, ఇద్దరు వస్తే ముగ్గురు వస్తే, ఓడిపోతే మళ్ళీ ఆడతాం, సెకండ్ పార్ట్ 2 అని ఆడతా. ఓకే, వాడు ఇద్దరు నేర్చుకొస్తే ఖచ్చితంగా, నేను ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా పెడతాను నా వీడియో. ఫస్ట్ వాడే బాగా ఆడతాడు వాడు కానీ. ఓకే, గిల్డ్ వార్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. రౌండ్ 1 వెడ్నెస్డే, సాటర్డే, సండే. మరి మీరే చూసుకోవాలి, తొందరగా వచ్చేసి గిల్డ్లో జాయిన్ అయిపోతే ఇంకా గిల్డ్ మీద చూసేద్దాం గిల్డ్ లెక్కలన్నీ. ఓకేనా, వాడైతే ఇంకా గ్రూప్లోనే ఉన్నాడు, నాకు తెలిసి వాళ్ళ ఫ్రెండ్ని పిలుస్తా ఉంటుంటాడు, ఏం చేస్తున్నారా అని ఫోన్. ఇంకా మనం అప్పుడే ఆడము. ఇంకా నేను నాకు తెలిసి నెక్స్ట్ ఏం కంటెంట్ పెడతా అంటే చెప్పను, సస్పెన్స్. ఓకేనా, సస్పెన్స్ ఎంజాయ్ చేయండి కొన్ని రోజులు, ఆ తర్వాత మీకు తెలుస్తుంది సస్పెన్స్ ఏంటో. కొన్ని రోజులు అంటే ఎంత, ఒక వారం లేదా 4 రోజులు పెట్టేస్తానండి తొందరలోనే, మరీ అంత లేట్ చేయను. ఓకే అన్న, ఫస్ట్ టైం అయితే నేను పెట్టిన ఒక షార్ట్ వీడియోకి దగ్గర 500 వ్యూస్ వచ్చేసాయి. థ్యాంక్ యూ. అందరూ షేర్ చేయండి అన్న, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. మీరు కోసం కష్టపడి పెడుతున్నప్పుడు మీరు కానీ సబ్స్క్రైబ్ చేయాలి కదా. అదే మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతున్నా. సరే, బాయ్.